మనిషి పెద్ద మనిషి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమైతే చెప్పు. ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతావు? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంని ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. మీరు నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్లకు, చైతన్య స్కూళ్లకు, ప్రైవేట్ స్కూల్ అందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తల వంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. ఈ మనిషి నిజంగా ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిందా ఏమన్నా? కళ్ళు పెట్టేస్తే భయపడతాం ఏమన్నా? బుద్ధిందా ఏమన్నా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పొద్దున ఈనాడులో రాసే ఐటమ్స్ తీసుకొని వచ్చాను ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడారు? బుద్ధిందా ఏమన్నా? బుద్ధిందా అధ్యక్ష? ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద కన్నా ఈ అసెంబ్లీ కన్నా చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద కన్నా ఇక్కడ కన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్ళు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకుంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్ళు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినవన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడినంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతా ఉన్నాను అడుగుతా ఉన్నా. పేపర్ అజెండా పెట్టకూడదు. అధ్యక్ష, ఈనాడు పేపర్ అధ్యక్ష తెలుగు ఏం రాశారు అన్న టాపిక్ లేకపోయేటప్పుడు ఈ అసెంబ్లీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ టు బి డిస్కస్డ్ ఆన్ వాట్ సాక్షి ఈస్ రిటన్ ఆర్ ఈనాడు ఈస్ రిటన్. సాక్షి గురించో ఈనాడు గురించో మాట్లాడేదానికోసం ఈ అసెంబ్లీ లేదు. మీరేం చేశారో నేనేం చేశారో ఇది మాట్లాడడానికి ఇక్కడ ఉండాం. మీరేం చేశారో చెప్పండి, నేనేం చేయబోతున్నానో చూద్దాము. దీనికి సంబంధించినంత వరకు డిస్కస్ చేస్తే బాగుంటుంది తప్పనిచ్చి
సాక్షిలో ఏదో ఎడిటోరియల్ ఏదో రాసినాడని, లేకపోతే ఇంకోరెవరో సాక్షిలో ఏదో రాసినాడని చెప్పి దాని గురించి డిస్కషన్ ఇక్కడ జరగడంలా. నేను ఏదైనా మాట్లాడింటే చెప్పండి, దట్స్ మేక్ సమ్ సెన్స్. అంతేగాని ఈనాడులోనే మీరు సాక్షి గురించి మీరు మాట్లాడి నేను ఈనాడు గురించి నేను మాట్లాడితే వీఆర్ నాట్ గోయింగ్ టు హెడ్ ఎనీవేర్. ఏం రాశారు అన్న టాపిక్ లేకపోయేటప్పుడు ఈ అసెంబ్లీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ టు బి డిస్కస్డ్ ఆన్ వాట్ సాక్షి ఈస్ రిటర్న్ ఆర్ ఈనాడు ఈస్ రిటర్న్. సాక్షి గురించో ఈనాడు గురించో మాట్లాడే దానికోసం ఈ అసెంబ్లీ లేదు. మీరేం చేశారో నేనేం చేశారో ఇది మాట్లాడడానికి ఇక్కడ ఉండం. మీరేం చేశారో చెప్పండి, నేనేం చేయబోతున్నానో చూద్దాము. దీనికి సంబంధించినంత వరకు డిస్కస్ చేస్తే బాగుంటుంది తప్పనిచ్చి సాక్షిలో ఏదో ఎడిటోరియల్ ఏదో రాసినాడని, లేకపోతే ఇంకోరెవరో సాక్షిలో ఏదో రాసినాడని చెప్పి దాని గురించి డిస్కషన్ ఇక్కడ జరగడంలా. నేను ఏదైనా మాట్లాడింటే చెప్పండి, దట్స్ మేక్ సమ్ సెన్స్. అంతేగాని ఈనాడులోనే మీరు సాక్షి గురించి మీరు మాట్లాడి నేను ఈనాడు గురించి నేను మాట్లాడితే వీఆర్ నాట్ గోయింగ్ టు హెడ్ ఎనీవేర్. ఆ మనిషి పెద్ద మనిషి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమైతే చెప్పు. ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతావు? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంని ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్లకు, చైతన్య స్కూళ్లకు, ప్రైవేట్ స్కూల్ అందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తల వంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి గాయమని ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? బుద్ధిందా ఏమన్నా? భయపడతాం ఏమన్నా? బుద్ధుందా ఏమన్నా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పొద్దున ఈనాడులో రాసే ఐటమ్స్ తీసుకొని వచ్చాను ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతారు? బుద్ధుందా ఏమన్నా? బుద్ధుందా? అధ్యక్ష, ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బ్యానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకుంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి.
అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినవన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్లా కుదురుతుంది అధ్యక్ష ఇది? ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము ధైర్యము నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతా ఉన్నాను అడుగుతా ఉన్నా. పేపర్ అజెండా పెట్టకూడదు. అధ్యక్ష, ఈనాడు పేపర్ అధ్యక్ష తెలుగు